నమస్కారం జీటీపీ వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం కట్టుదిట్టమైన భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలను చేర్చిన అధికారులు పరిశీలకులు ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లకు సీల్ నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ లో 71.92% పోలింగ్ నమోదు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ వెల్లడి ఆశించిన స్థాయిలో పోలింగ్ శాతం పెరిగింది నిజామాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపు ఖాయం నిజామాబాద్ నగరంలోని ఓ ఇంటర్నేషనల్ హోటల్లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ధీమా ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగించిన రౌండ్స్ అవెన్యూ కోర్టు రిమాండ్ ముగియడంతో తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచిన అధికారులు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి ధాన్యం రాసులను త్వరగా తూకం వేయాలని నిర్వాహకులకు కామారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సూచన నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా పక్కా లోకల్ నిన్నటి వరకు బిజీగా గడిపిన నేడు బాన్సువాడలోని ఓ టీ స్టాల్లో చాయ్ తాగుతూ వినియోగదారులకు సరదాగా ముచ్చటించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎలోడాక్ కప్ బాక్సింగ్ టోర్నీలో భారత్ క్రీడాకారిణి ఇందూర్ కు చెందిన నిఖత్ ఝరీనా శుభారంభం పదునైన పంచులతో శుభారంభం చేసిన నిఖత్ నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో గెలుపుపై ఎవరి ధీమా వారిదే కాంగ్రెస్ బీజేపీ నాయకులు మేమే గెలుస్తామంటూ ప్రకటనలు కేసీ జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్ నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ లో 71.92% పోలింగ్ నమోదయ్యిందని రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సగటున 71.92% పోలింగ్ నమోదైందని రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు మొత్తం 17,04,867 మంది ఓటర్లకు గాను 12,26,133 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించారు ఓటింగ్ లో పాల్గొన్న వారిలో మహిళా ఓటర్ల సంఖ్య 6,73,624 ఉండగా పురుష ఓటర్లు 5,52,465 మంది ఇతరులు 44 మంది ఓటు వేశారని చెప్పారు పార్లమెంటు సెగ్మెంటు పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలైన ఓటింగ్ ను పరిశీలిస్తే ఆర్మూర్ నియోజకవర్గంలో మొత్తం 2,12,145 మంది ఓటర్లకు గాను 1,55,159 ఓటర్లు 73.14% ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు బోధన్ నియోజకవర్గంలో 2,23,096 మంది ఓటర్లకు గాను 1,66,330 ఓటర్లు 74.56% నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 3,04,317 మంది ఓటర్లకు గాను 1,88,159 ఓటర్లు 61.83% నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 2,56,593 మంది ఓటర్లకు గాను 1,91,252 ఓటర్లు 74.54% బాల్కొండ నియోజకవర్గంలో 2,26,792 మంది ఓటర్లకు గాను 1,69,524 ఓటర్లు 74.75% కోరుట్ల నియోజకవర్గ పరిధిలో 2,45,249 మంది ఓటర్లకు గాను 1,80,867 ఓటర్లు 73.75% జగిత్యాల నియోజకవర్గంలో 2,36,675 మంది ఓటర్లకు గాను 1,74,842 ఓటర్లు 73.87% తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కలెక్టర్ వివరించారు నగరంలోని ఓ ఇంటర్నేషనల్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడారు తాను 1,30,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వంశీ ఇంటర్నేషనల్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడారు బీజేపీ ఉత్తర భారతదేశంలో ఉనికి కోల్పోతుందని కేంద్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు
నిజామాబాద్ లో 1,30,000 మెజార్టీతో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండడం మా అదృష్టం అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఉంటుంది, మీరు అట్లే ఉండండి. కిషన్ రెడ్డి గారి కోరిక ఏమన్నాడు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగడం మా అదృష్టం ఆయనే చెప్పాడు. మొత్తం మీ ఎలక్ట్రానిక్ మీడియా, టోటల్ ప్రింట్ మీడియా రిపోర్టెడ్ ఇట్. అంటే ఆయన స్థానాన్ని ఆయనే పేరు ఆయన ఎక్కడున్నాడో ఆయనే దాన్ని నిర్ణయించుకుంటుండే కదా. డెఫినెట్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగటము ఆయన ఏ విధంగా అదృష్టంగా భావిస్తుండో నీ అదృష్టం అట్లే కాపాడుకొని ఆయన మా ప్రతిపక్ష స్థానాన్ని నిలబెట్టుకుని ప్రయత్నం చేసుకో. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని, నిజామాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు ఖాయమని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నగరంలో ఓ ఇంటర్నేషనల్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని, నిజామాబాద్ లో జీవన్ రెడ్డి 1,30,000 మెజార్టీతో గెలవడం ఖాయమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సత్తా చాటుతుందన్నారు. కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గత 70 సంవత్సరాల నుంచి రాజులని, బ్రిటిష్ వారిని పారదోలిన తర్వాత మనం ఒక విధానాలు పెట్టుకున్నాం. ఆ విధానాల్లో ఏదైతే ఎలక్షన్స్ కు పోయినప్పుడు మేనిఫెస్టో పెట్టుకొని ఆ మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించడం జరిగిందో అవి పక్కన పెట్టేసి మళ్ళీ మతాల పేరు మీద మనదేమో సెక్యులరిజం కంట్రీ ఇటువంటి పేర్ల మీద వాస్తవాలను పక్కన పెట్టి ఏదైతే చేశారో పార్టీలో మేము చెప్పిన ప్రకారం మీరు చేసినందుకు, అదేవిధంగా ఈరోజు తప్పనిసరిగా కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు మన డిస్ట్రిక్ట్ ఒక ఎమ్మెల్యే సీనియర్గా, పార్లమెంట్ మెంబర్ సీనియర్గా ఉండాలని గత 6 పర్యాలను ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్గా ఉండి అటువంటి అభ్యర్థి అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నిర్ణయించడం జరిగింది. మేము కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాం. వారి ఎక్స్పీరియన్స్ మననైతే ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయో అవన్నీ పక్కన పెట్టేసి వారి ఎక్స్పీరియన్స్తో పార్లమెంట్లో మాట్లాడటానికి మనం ఏదైతే బ్యాగ్ లేకుండా 10 years ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి ప్లస్ పాయింట్ అని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నగరంలోని ఓ ఇంటర్నేషనల్ హోటల్లో ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పోటీ చేయడం తమకే ప్లస్ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఆశించిన దానికంటే రెట్టింపు మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డికి ఉన్న రాజకీయ అనుభవం తమ పార్టీకి బలంగా భావిస్తున్నామన్నారు. అంతేకాకుండా పార్టీ ప్రముఖుల పర్యటనలు ప్రభావం చూపిస్తాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయి కాంగ్రెస్ కు 1,50,000 మెజార్టీతో నిజామాబాద్ లో గెలుస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో మాకు సహకరించిన సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ తదితర పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు 4 నెలల పాలన, 6 గ్యారెంటీలు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు జరిపిన సభలు ఇవన్నీ కూడా మాకు లాభం చేయబోతున్న ఆశించడం. అదేవిధంగా ప్రజల్లో కూడా పార్టీల కన్నా ఎక్కువ వ్యక్తుల్ని చూసి జీవన్ రెడ్డి గారు అయితే పార్లమెంట్కి సరిపోతారు ఆయన అనుభవం వల్ల రేపు భవిష్యత్తులో నిజామాబాద్ పార్లమెంటు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది, సత్ఫలితాలు వస్తాయని నమ్మి ఇవాళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టుగా మాకు వస్తున్నటువంటి సమాచారం. కింది స్థాయిలో టీఆర్ఎస్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ చాలా చోట్ల బీజేపీతో కుమ్మక్కై బాహటంగా క్రాస్ ఓటింగ్ పాల్పడినప్పటికీ కూడా ప్రజలు జీవన్ రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరిచినట్టుగా మాకు వస్తున్న సమాచారం. నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో గెలుపు పట్ల బీజేపీ, కాంగ్రెస్ ఎవరి ధీమా వారిదే వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో ప్రధానంగా పోటీ నెలకొనగా
కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ బీజేపీల మధ్య పోరు కొనసాగింది. ఈసారి ఎన్నికలు ఈ 3 ప్రధాన పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారాయి. అంతే గతంలో కంటే ఎక్కువ శాతం పోలింగ్ నమోదు కావడంతో పెరిగిన పోలింగ్ ఎవరిని గట్టినెక్కిస్తుంది, ఎవరిని ఓడిస్తుందనేది చర్చాస్పదంగా కొనసాగుతుంది. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ పరిధిలో 68.37% పోలింగ్ నమోదయ్యింది. ఇదిలా ఉండగా 5 నెలల క్రితం జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 74.13% పోలింగ్ నమోదైంది. ఈసారి జరిగిన లోక్సభ ఎన్నికల్లో 71.47% పోలింగ్ నమోదైనట్లు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. పెరిగిన పోలింగ్ శాతం ఏ పార్టీకి లాభం చేకూరుస్తుంది, ఎవరిని ఓడిస్తుంది అనే చర్చ అని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జోరుగా కొనసాగుతుంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు తమ సాధించే ఓట్లపై ఎవరి ధీమాలో వారున్నారు, ఎవరి అంచనాల్లో వారు తలమునకలవుతున్నారు. గెలుపుపై జాతీయ పార్టీల అభ్యర్థులైన ధర్మపురి అరవింద్, తాటిపత్రి జీవన్ రెడ్డిలు ఆశాభావంతో ఉన్నారు. అయితే అభ్యర్థుల భవితవ్యం మాత్రం బాక్సుల్లో భద్రంగా ఉంది. ఓటరు దేవుళ్లు ఎవరికి పట్టం కట్టారో ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఒలింపిక్స్ కు ముందు నిజామాబాద్ కు చెందిన క్రీడాకారి నిఖత్ జరీన్ సత్తా చాటింది. ఎలోడా కప్ బాక్సింగ్ టోర్నీలో భారత క్రీడాకారికి నిఖత్ 52 కేజీలు శుభారంభం చేసింది. తొలి రౌండ్ లో నిఖత్ 5.0తో రకింబెర్తి జెన్సాయా కజాకిస్తాన్ పై విజయం సాధించింది. బౌట్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై పదునైన పంచ్లతో విరుచుకుపడ్డ నిఖత్ అలవోగా విజయంతో రెండో రౌండ్ దూసుకెళ్లింది. నిజామాబాద్ లోక్సభ పోలింగ్ అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ప్రశాంతకరమైన వాతావరణంలో ఎన్నికలు ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికలు పంపిణీ సామగ్రి తీసుకున్నటువంటి ఎన్నికల సిబ్బంది డిగ్రీ కళాశాలలో పూర్తి స్థాయిలో ఈవీఎం, వీవీప్యాట్లు మరియు ఎన్నికల సామగ్రిని ఉన్నత స్థాయి అధికారులకు అందించారు. రాత్రి 1 అయిందని అధికారులు తెలిపారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, ఎన్నికల విధులు నిర్వహించిన తమకు ఎంతో సంతోషంగా అనిపించిందని చెప్పారు. ఓవైపు ఓటర్లు, మరోవైపు ప్రజాప్రతినిధులు అందరూ సహకరించారని, ఎన్నికల అధికార యంత్రాంగం సైతం తమకు అన్ని విధాలుగా మౌలిక వసతులు కల్పించిందని చెప్పారు. ఉదయం 4 గంటల సమయంలో డిగ్రీ కళాశాల నుంచి ఈవీఎం ప్లాట్ను నిచ్చిపల్లిలోని సీఎంసీ కళాశాలకు తరలించారు. అయితే ఇంత ముందు పోలీసు ఇప్పుడైతే బ్రహ్మాండంగా ఉన్నాయి. మేబీ ఇలా కొనసాగిస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. మాకు ఇలాంటి ఏం జరగలేదు, సాఫీగా సాగింది. 72% పీస్ఫుల్, ఎవ్రీథింగ్ ఓకే, ఫుడ్ సూపర్, అన్నీ బాగున్నాయి, ఫెసిలిటీస్ ఓకే అన్నీ. ఇక్కడ కూడా ఫెసిలిటీస్ బాగున్నాయి, ఫామ్స్ అన్నీ కూడా మంచి సిస్టమేటిక్గా అరేంజ్ చేశారు. ఓకే, ఎవ్రీథింగ్ సబ్మిషన్ అయిపోయింది, 5 minutesలో అయిపోయింది. చాలా బాగా జరిగింది. మా దగ్గర 1167 ఉండే, అయినా కూడా చాలా కూల్గా జరిగింది. చాలా కోఆపరేషన్ చేశారు. సెక్టర్ ఆఫీసర్ కూడా ఏం కాలేదు, కూల్గా మంచిగా జరిగింది. బీఆర్ఎస్ ను కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆరోపించారు. కేసీఆర్ ఆర్ఎస్ ఏజెంట్ అని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడారు. బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. పార్టీ కేడర్ను తెలంగాణ ప్రజలకు అమ్మకాన్ని బీజేపీకి అమ్మేశారని ఆరోపించారు. బీజేపీతో లోపకాయరు ఒప్పందం కుదుర్చుకున్న కేసీఆర్ కు మాట్లాడే హక్కు లేదన్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ కు బంపర్ మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో రాగల 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం, బుధవారం కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. గురువారం ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పశ్చిమ విదర్భ దారి పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఢిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 20 వరకు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఈడీ కేసులో రిమాండ్ ముగియడంతో కవితను మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీహార్ జైలు నుంచి హాజరుపరిచారు. దర్యాప్తు కొనసాగుతున్నందున రిమాండ్ పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. దర్యాప్తు సంస్థ విజ్ఞప్తి మేరకు కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగించింది. 8000 పేజీలతో సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు ఈడీ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై ఈ నెల 20న విచారణ చేస్తామని న్యాయస్థానం తెలిపింది.
నేడు రేపు ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో ధాన్యాన్ని రాత్రి పొద్దుపోయాక కూడా లిఫ్ట్ చేయవలసిందిగా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ నిర్వాహకులకు సూచించారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని షబ్దీపూర్లో కొనుగోలు కేంద్రాన్ని, క్యాదంపల్లిలో ఓం శ్రీ వెంకటేశ్వర బయల్ రైస్ మిల్లును, పాల్వంచ మండలంలోని భవానీపేట్లో భూలక్ష్మి రైస్ మిల్, గాయత్రి బయల్ రైస్ మిల్లులకు జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే 2 రోజులు వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున ధాన్యం రాసులను త్వరగా తూకం వేసి మిల్లులకు తరలించాలన్నారు. రైతులకు అవసరమైన టార్పాలిన్లు అందించాలని, మౌలిక వసతులు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. రైతులు కూడా ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పి ఎగిరిపోకుండా చూసుకోవాలని కోరారు. అధైర్యపడవద్దని, తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి బయలు మిల్లులకు తరలిస్తామని చెప్పారు. కాగా తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టి తేమ శాతం తగ్గేలా చూడాలన్నారు. అనంతరం బయలు రైస్ మిల్లులను సందర్శించి అక్కడ వేచి ఉన్న లారీలలో ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకోవాలని ట్రాక్ షీట్ జారీ చేయాలన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా మిల్లులకు వచ్చిన లారీలను 24 గంటలలోగా అన్లోడ్ చేసుకుని త్రిప్పి పంపితే తిరిగి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం లోడింగ్ చేసి పంపడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ రబీ సీజన్లో ఇప్పటి వరకు 42,142 మంది రైతుల నుండి 526 కోట్ల విలువ గల 2,38,488 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి ట్యాబ్ ఎంట్రీ త్వరితగతిన చేస్తూ 84% మేర 441 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. మిగతా డబ్బులు రైతుల ఖాతాల్లో త్వరగా జమ చేస్తామని చంద్రమోహన్ తెలిపారు. వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేస్తూ త్వరగా డబ్బుల ఖాతాల్లో జమ చేస్తుండటం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల ఉప తహసీల్దార్లు పాల్గొన్నారు. నాపై దౌర్జన్యంగా, మానసికంగా, శారీరకంగా సవిత ఇతరులు దాడి చేసి నన్ను మా ఇంటి నుంచి వెళ్లగొట్టి రోడ్డుపై నిలిపారని బాధితురాలు సిరిపురం మనస్విని ఆరోపించారు. నగరంలోని కోటగల్లికి చెందిన మనస్వికి సిరిపురం సువర్ణ లింగం కుమారుడైన సిరిపురం శ్రీనివాస్తో వివాహం జరిగింది. తదనంతరం అత్త సువర్ణ నాకు గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ గా తన స్వంత ఇంటిని ఇవ్వడం జరిగింది. దీనిలో నేను కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నాను. అదే సమయంలో సవిత బొంబాయి నుంచి వచ్చి నాపై దౌర్జన్యం, జులుం చేస్తూ వస్తుంది. ఈ విషయంలో నేను ఎంక్వైరీ చేయగా నా భర్త అయిన శ్రీనివాస్ మాజీ భార్యగా తెలిసింది. ఈ విషయంలో నేను మహారాష్ట్ర స్టేట్ లోను ముంబైకి వెళ్లి నా భర్త సవితపై పోలీస్ స్టేషన్ లో మహారాష్ట్ర స్టేట్ కమిషనర్ ఆఫ్ ఉమెన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. వారు దీనిని సుమోటోగా స్వీకరించి మన నిజామాబాద్ జిల్లా కోర్టుకు 4వ టౌన్ పోలీసులకు నోటీసులు వారిపై ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో నేను ఇటీవల 4వ టౌన్ పోలీసుకు ఫిర్యాదు చేశాను. దీనిని మనసులో పెట్టుకుని ముంబై నుంచి సవిత, అన్నం లక్ష్మి, రాజమణి, సరస్వతి, భాస్కర్ శనివారం మధ్యాహ్నం నా ఇంటిపైకి వచ్చి ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న నన్ను అకారణంగా దూషిస్తూ నన్ను, నా బంధువులను కొట్టడం జరిగింది. అంతేకాకుండా నా భర్త శ్రీనివాస్ తో సవితతో నా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది. దయచేసి నాకు, నా కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించి నాకు న్యాయం చేయాలని మనస్విని కోరారు. 2016లో పెళ్ళి అయింది. 8 సంవత్సరాలు అయింది. పెళ్లి తర్వాత నేను బొంబాయిలో ఉన్నా చాలా సంవత్సరాలు. తర్వాత కొన్ని రోజులు ఈ ఇంట్లో ఉంచింది. మళ్ళీ ఆమె ఎవరో తెలియదు. నేను భార్య అంటే ఇప్పుడు వచ్చి అత్తమామ చనిపోయినాక వచ్చి ఇప్పుడు నుండి నన్ను ఎలా కొట్టేస్తుంది. నాకు అప్పుడేమో అవసరం ఉంది, అమ్మాయి కావాలి అని చెప్పేసి భర్త, ఆడబిడ్డ అందరు కలిసి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇంట్లోకి రానియట్లేదు. పెద్ద మనిషి కూడా అత్తమామ మంచి లేరు, ఎవరు చేసుకోలేరు అని చెప్పేసి పెళ్లి చేసుకున్నారు, అన్ని చేయించుకున్నారు. అత్తమ్మ చనిపోయినాక వచ్చి నన్ను ఎలగొట్టి ఆడ బొంబాయిలో ఉండనిస్తలేరు, ఇక్కడ ఉండనిస్తలేరు. నిజామాబాద్లో నా బ్రతికేంటి సార్? నేను ఎక్కడ ఉండాలి? నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ గులాచారి మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగిందని, ఈ విషయంలో పార్టీ కోసం నిరంతరం శ్రమించి కృషి చేసిన కార్యకర్తల కష్టం చాలా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. మండు టెండల్లో ప్రజలు ఓటు వేయాలని ఆసక్తిని కనబరచడం వెనుక నాయకునిపై ఉన్న విశ్వాసం, మోదీ నాయకత్వం మీద నమ్మకమేనన్నారు. నిజామాబాద్ లోక్సభ ఎంపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ గెలుపు ఖాయమన్నారు. 100% ఇందూరు పార్లమెంటు మీద కాషాయ జెండా రెండోసారి ధర్మపురి అరవింద్ గారు మంచి మెజార్టీతో, పోలైన ఓట్లలో 50% మీద ఓట్లతోని రేపు 4వ తారీఖు నాడు మళ్ళీ మేము ముందుకు వచ్చి జిల్లా భాజపా తరఫున ఆ రోజు భారతీయ జనతా పార్టీ కోటేశ్వరులందరికీ ధన్యవాదాలు చెప్తాం. జరగబోయే ఏదైతే ఎన్నికలు జరిగాయో, ఎన్నికల్లో ప్రజలు ఒకటే ఆలోచించారు, దేశానికి సైనికుడు అవసరం,
వ్యవసాయానికి రైతు అవసరం, ఇంటికి తల్లి అవసరం, భారతదేశ భవిష్యత్తుకు నరేంద్ర మోడీ అవసరం అని చెప్పి మోడీ గారిని బలపరిచినందుకు అందరూ కూడా మహిళలు కాదు, యువకులు కాదు, వృద్ధులు కాదు, ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ కోటేశ్వరికి ముందుకు వచ్చినందుకు, మద్దతు తెలిపినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిసీవింగ్ సెంటర్ కు రాత్రి 1 వరకు పోలింగ్ సిబ్బంది ఈవీఎం వీవీప్యాట్లను ఎన్నికల సామగ్రిని ఎన్నికల అధికారులకు అందించారు. ప్రశాంతకరమైన వాతావరణంలో ఎన్నికలు ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికలు పంపిణీ సామగ్రి తీసుకున్నటువంటి ఎన్నికల సిబ్బంది డిగ్రీ కళాశాలలో పూర్తి స్థాయిలో ఈవీఎం వీవీప్యాట్లు మరియు ఎన్నికల సామగ్రిని ఉన్నత స్థాయి అధికారులకు అందించారు. రాత్రి 1 అయిందని అధికారులు తెలిపారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని, ఎన్నికల విధులు నిర్వహించిన తమకు ఎంతో సంతోషంగా అనిపించిందని చెప్పారు. ఓవైపు ఓటర్లు, మరోవైపు ప్రజాప్రతినిధులు అందరూ సహకరించారని, ఎన్నికల అధికార యంత్రాంగం సైతం తమకు అన్ని విధాలుగా మౌలిక వసతులు కల్పించిందని చెప్పారు. ఉదయం 4 గంటల సమయంలో డిగ్రీ కళాశాల నుంచి ఈవీఎం ప్లాట్ను నిచ్చిపల్లిలోని సీఎంసీ కళాశాలకు తరలించారు. అయితే ఇంత ముందు పోలీసు ఇప్పుడైతే బ్రహ్మాండంగా ఉన్నాయి. మేబీ ఇలా కొనసాగిస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. మాకు ఇలాంటి ఏం జరగలేదు, సాఫీగా సాగింది. 72% పీస్ఫుల్, ఎవ్రీథింగ్ ఓకే, ఫుడ్ సూపర్, అన్నీ బాగున్నాయి, ఫెసిలిటీస్ ఓకే అన్నీ. ఇక్కడ కూడా ఫెసిలిటీస్ బాగున్నాయి, ఫామ్స్ అన్నీ కూడా మంచి సిస్టమేటిక్గా అరేంజ్ చేశారు. ఓకే, ఎవ్రీథింగ్ సబ్మిషన్ అయిపోయింది, 5 మినిట్స్లో అయిపోయింది. చాలా బాగా జరిగింది. మా దగ్గర 1167 ఉండే, అయినా కూడా చాలా కూల్గా జరిగింది. చాలా కోఆపరేషన్ చేశారు. సెక్టర్ ఆఫీసర్ కూడా ఏం కాలేదు, కూల్గా మంచిగా జరిగింది. న్యాయవాద సంక్షేమ నిధి కేటాయింపు పట్ల నిజామాబాద్ బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని న్యాయవాదుల సంక్షేమ నిధికి 100 కోట్లు విడుదల చేస్తున్నట్లు హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రతినిధులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం పట్ల నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. న్యాయవాదుల హెల్త్ ఇన్సూరెన్స్ 10 లక్షలు పెంచాలని, న్యాయవాదుల సంక్షేమం కోసం ఇళ్ల స్థలాలు కేటాయించాలని, న్యాయవాద వృత్తిలోనూ నూతనంగా వస్తున్న జూనియర్ న్యాయవాదుల హెల్త్ ఇన్సూరెన్స్ మరియు స్టైఫండ్ మరియు ఆఫీస్ నెలకొల్పేందుకు ఆర్థిక సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేయాలని కోరారు. మొన్నటి వరకు బిజీగా గడిపిన మాజీ శాసన సభాపతి బాన్సువాడ ఎమ్మెల్యే టీ తాగుతూ సేద తీరారు. పార్లమెంటు ఎన్నికలలో బిజీగా గడిపిన తెలంగాణ రాష్ట్ర మాజీ శాసన సభాపతి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ పట్టణంలోని ఇమ్రాన్ టీ పాయింట్ వద్ద టీ త్రాగుతూ సేద తీరారు. ఉదయం హైదరాబాద్ వెళ్లడానికి సిద్దమైన పోచారం శ్రీనివాసరెడ్డి పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఆగి టీ త్రాగారు. మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఫ్యాక్స్ చైర్మన్ ఎర్వల కృష్ణారెడ్డి, నాయకులు ఎజాజ్, వాహబ్, ఉదయ్లు ఆయన వెంట ఉన్నారు. సాలూర మండలంలో ఎస్బీఐ బ్యాంకు ఏటీఎం ఎప్పుడు చూసినా బంద్ ఉంటుంది. సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. సాలూర మండలంలో ఒకే ఏటీఎం ఉండటం వలన ప్రజలకు చాలా ఇబ్బంది నెలకొంది. తమ అవసరాలకై డబ్బులు కావాలంటే బోధనకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రజల అవసర నిమిత్తం బ్యాంకు సేవలను కుదించిన బ్యాంకు అధికారులు ఏటీఎం ఏర్పాటు చేసినా ఇది ఎప్పుడూ నిరుపయోగంగా ఉండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు అధికారులు చొరవ తీసుకుని ఏటీఎంను అందుబాటులోకి తేవాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఎస్బీఐ బ్యాంకు ఏటీఎం తెరిచింది ఇక్కడ ఒక 10 సంవత్సరాలు. అది ఎప్పుడు చూస్తే అప్పుడు బంద్ ఉంటున్నది. మరి అది ఎందుకోసం చాలు చేసారో అధికారులు మేనేజర్ గారికి అడిగితే ఖరాబ్ అయింది అనటమో లేటో ఏదో ఒకటి నేను సాకులు చెప్పే తీయకచ్చు. మళ్ళీ ఒకటి ఏంది, అది ఏటీఎం మతలబ్ ఏంది 24 గంటలు ఉంచాలా. 24 గంటలు ఉంచకుండా అలా బ్యాంక్ చాలు అయినప్పుడు చాలు చేయటం, బ్యాంక్ అయిన బంద్ అయినప్పుడు బంద్ కాదు. మరి ఏటీఎం ఉంచుడు ఏమిటి కానీ మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక 10-15 విలేజ్లకు ఈ ఎస్బీఐ బ్యాంకే ఏటీఎమే ఇది. అదే ఒకటి బంద్ ఉన్నాక మరి అది ఎందుకు చాలు ఉంచాటిరో అర్థం కావట్లేదు. మరి బంద్ చేసుకుంటే మంచిదని నేను ఏటీఎం గారికి వాళ్ళందరికీ నేను కోరుతున్నా. అదే బ్యాంక్ ఇప్పుడు చాలు ఉన్నది, ఏటీఎం బంద్ ఉన్నది సార్ అంటే ఖరాబ్ అయిందని చెప్తున్నారు. మంచిర్యాలలో పోలింగ్ కేంద్రాలను పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సందర్శించారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ పూర్తి అయ్యిందని చెప్పారు. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పంగిడి సోమారంలోని ప్రభుత్వ పాఠశాల, చెన్నూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల, బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలోని జడ్పీఎస్ఎస్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను, అదేవిధంగా రామన్పల్లి వద్ద ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టును
స్థానిక పోలీసు అధికారులతో కలిసి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులు సిబ్బందికి ఎన్నికల నిర్వహణ, పోలింగ్ తర్వాత పోలింగ్ పరికరాలను కౌంటింగ్ కేంద్రాలకు తరలింపు గురించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలింగ్ అనేది ప్రశాంతమైన వాతావరణంలో జరిగిందని, ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజలు అందరూ పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరించారని, ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా వినియోగించుకోవాలని, పోలీస్ సిబ్బంది భద్రత కల్పిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో సెల్ ఫోన్ సిగ్నల్ లేని ప్రాంతాల్లో శాటిలైట్ ఫోన్లను ఉపయోగించడం జరిగిందని, ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో, ఫెర్రీ పాయింట్స్ వద్ద, పోలింగ్ బూత్ ప్రాంతాలలో డ్రోన్ కెమెరాతో నిరంతర పర్యవేక్షణ, నిఘా కొనసాగుతుందని, స్పెషల్ పార్టీ, గ్రేవ్ హ్యాండ్స్ పార్టీలతో ఏరియా డామినేషన్ కూబింగ్లు నిర్వహించినట్లు సిపి తెలిపారు. ఆయన వెంట జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, చెన్నూరు రూరల్ సీఐ సుధాకర్, టౌన్ సీఐ రవీందర్, బెల్లంపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ దేవయ్య, రూరల్ సీఐ అఫ్జాలుద్దీన్, పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు. ప్రశాంతంగా జరుగుతూ ఉంది, ఎక్కడ ఏ ఇబ్బందులు రాలేదు. పోలీస్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్ మొబైల్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, తర్వాత డీసీపీ లెవెల్ వాళ్ళ యొక్క స్ట్రైకింగ్ ఫోర్స్ కానీ, ఈవెన్ సిపి లెవెల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కానీ మొత్తం పరంగా తిరుగుతున్నారు. తర్వాత పోలింగ్ సిబ్బంది కూడా చాలా ఫాస్ట్గా, ఏదో కొన్ని రెండు దగ్గర ఒక ఈవీఎంస్ కొన్ని ప్రాబ్లం వస్తే దాన్ని ఇమీడియట్గా 10-15 మినిట్స్లో రెక్టిఫై చేసి కొత్తగా పెట్టేశారు. మిగతా అన్ని పోలింగ్ స్టేషన్స్లో ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు కానీ ఏ విధంగా ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ జరగలేదు ఇప్పటివరకు. అండ్ పోలింగ్ శాతం కూడా 50% దాటింది. ఈ 3 నుంచి 4. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హెచ్పీ పెట్రోల్ బంకు సమీపంలో మొబైల్ టిఫిన్ సెంటర్ ను అతి వేగంతో వచ్చి వరంగల్ 1 డిపో రాజధాని బస్సును ఢీకొట్టింది. టిఫిన్ సెంటర్ వద్ద టిఫిన్ చేస్తున్నటువంటి 3 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా ఒక మహిళ ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. బాలుడు మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కామారెడ్డి జుక్కల్ ఎల్లారెడ్డి సెగ్మెంట్ల ఈవీఎంలను సంగారెడ్డిలోని గీతం యూనివర్సిటీలో భద్రపరిచారు. చిత్రంలో సాధారణ పరిశీలకులు గోపాల్జీ తివారీ, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, సంబంధిత ఆర్డీఓలు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కట్టుదిట్టమైన భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలను చేర్చిన అధికారులు, పరిశీలకులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లకు సీల్. నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ లో 71.92% పోలింగ్ నమోదు. రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ వెల్లడి. ఆశించిన స్థాయిలో పోలింగ్ శాతం పెరిగింది. నిజామాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపు ఖాయం. నిజామాబాద్ నగరంలోని ఓ ఇంటర్నేషనల్ హోటల్లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ధీమా. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగించిన రౌండ్స్ అవెన్యూ కోర్టు. రిమాండ్ ముగియడంతో తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచిన అధికారులు. తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. ధాన్యం రాసులను త్వరగా తూకం వేయాలని నిర్వాహకులకు కామారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సూచన. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా పక్కా లోకల్. నిన్నటి వరకు బిజీగా గడిపిన నేడు బాన్సువాడలోని ఓ టీ స్టాల్లో చాయ్ తాగుతూ వినియోగదారులకు సరదాగా ముచ్చటించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఎలోడాక్ కప్ బాక్సింగ్ టోర్నీలో భారత్ క్రీడాకారిణి ఇందూర్ కు చెందిన నిఖత్ ఝరీనా శుభారంభం. పదునైన పంచులతో శుభారంభం చేసిన నిఖత్.
నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో గెలుపుపై ఎవరి ధీమా వారిదే. కాంగ్రెస్ బీజేపీ నాయకులు మేమే గెలుస్తామంటూ ప్రకటనలు. కేసీ జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.